అపర్ణ, కానీ కనిపించింది ఆర్య. అంత విచిత్రంగా ఉంది. ఏంటి తయారు? ఎందుకలా గోక్కుంటున్నావు? అంత అయోమయంగా ఉందమ్మాయి. ఏంటది? రాత్రి అర్జును అపర్ణ వెళ్లి తలుపేసుకుంటే ఉదయాన్నే అపర్ణ ప్లేస్ లో ఆర్య ఎలా ఉన్నాడు? బుద్ధి లేక? ఎవరికి? నీకా ఆర్యాకా? కాదు, నీకు. అవునులే, ఉంటే నేను నీ మాట ఎందుకు నమ్ముతాను? చంపుదయ్యేవనుకున్నావా? అర్జున్ అపర్ణ గదిలోకి వెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. చా, కళ్ళతోని కాకపోతే గోళ్లతోని పళ్లతోని చూస్తారా? నువ్వు నోర్ముయ్. నువ్వేమైనా అనుకో అమ్మాయి, నాకు మాత్రం ఒకటి అనిపిస్తుంది. ఏంటది? నీకు అపర్ణ మీద కోపంతో ఎవరిని చూసినా అపర్ణలాగే కనిపిస్తున్నారు. అందుకే ఆర్యను చూసి అపర్ణ అనుకున్నావు. అర్జును అపర్ణ కలిసి వెళ్లారని నాకు వినిపించావు. నేను పిచ్చిదాన్ని నీ మాట నమ్మేశాను. కొట్టనంటూ పళ్ళు రాలిపోతాయి. ఏ చెట్టు పళ్ళమ్మాయి? చెట్టు పళ్ళు కాదు, నీ పళ్ళ సెట్టు రాలిపోతుంది. ఎందుకమ్మాయి? నేను అబద్ధం చెప్తున్నానన్నందుకు. గదిలోకి వెళ్ళింది ఖచ్చితంగా మా బావ అపర్ణే కాబట్టి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామనుకున్నాను. మీతో కలిసి ఆ రాజలక్ష్మి గారి దగ్గర డ్రామా ఆడించాను. వాళ్ళ అదృష్టం కొద్దీ ఎలాగో తప్పించుకున్నారు. అంటే గదిలోకి వెళ్ళి కూడా తప్పించుకున్నారు అంటే ఇక వాళ్ళని ఆపడం మన తరం కాదమ్మాయి. కాకపోతే మనకున్నది ఒకే ఒక దారి అమ్మాయి. ఏంటది? వెంటనే ఇన్నులు లేపేసి అర్జున్కి అపర్ణకి పెళ్లి చేసేయడమే. సారీ అమ్మాయి, అపర్ణని లేపేసి అర్జున్కి ఇందుకి పెళ్లి చేసేయడమే. ఏంటమ్మాయి, నిన్ను చేసుకోమన్నా కొడుతున్నావు, ఆ అపర్ణని చేసుకోమన్నా కొడుతున్నావు. నేను కొట్టింది నన్ను చేసుకోమన్నందుకు కాదు, మరి ఆ అపర్ణని చంపుదామన్నందుకు. ఏంటేంటేంటేంటి? అపర్ణని చంపుదామన్నందుకా? నీ పెళ్లికి అడ్డొస్తుందని నువ్వేగా చంపుదామన్నావు. అప్పుడన్నాను, కానీ ఇప్పుడు నేను నిర్ణయం మార్చుకున్నాను. మార్చుకుంటే నీ పెళ్లి అవ్వదు మరి. ఖచ్చితంగా అవుతుంది. అలాగని రాత్రి నీకేమైనా కల వచ్చిందా? కాదు, అపర్ణ మాటిచ్చింది. కానీ ఆ అర్జున్కి మనసిచ్చింది. అంత తేలిగ్గా మిమ్మల్ని ఏమి కలవనిస్తుందా? ఈ పెళ్లి జరగనిస్తుందా? జరగనివ్వకపోతే నా చేతుల్లో చస్తుంది. ఏంటమ్మాయి నువ్వు మాట్లాడేది? అవును తయారు, ప్రస్తుతం ఆ అపర్ణ చావడం కన్నా బ్రతికుండడమే చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుడు చెప్పినా వినని మా బావ అపర్ణ చెప్తే కళ్ళు మూసుకొని వింటాడు, ఆమె చెప్పినట్టు చేస్తాడు.